మురళీన్న గారు చెప్పినట్టు ప్రతి గ్రామంలో మీరు ఎక్కడైనా సరే మీరు ఒక రోజు ఫిక్స్ చేసుకోండి. జనాలు రావాలి. అనగదొక్కబడుతున్న కుటుంబాలకు మేము ఉండామని ఒక భరోసా కల్పించేదానికి ఈ యాత్ర అన్నది మమ్మల్ని ఏదో చేయాలా, ఈ ఉద్యమాన్ని అణచివేయాలనే ఉద్దేశం వాళ్ళకు ఉంది. అయితే నేను మీ ముందు ఒకటే చెప్తా, వాళ్ళు కూడా కోసం పోరాడుతున్నారనే ఉద్దేశంతో నా మీద కొంతమంది కుట్రబడి వాళ్ళ బుద్ధి ఉండేట్టు చేస్తున్నారు. నన్ను మొదలుపెట్టింది ఏమని అంటే నేను ఈ దళితుల పక్షాన కొంచెం కరెక్ట్ చేస్తే అదేమో మంచి ఆలోచన ఏర్పాటు చేయాలని నాకు ఇక్కడికి వచ్చినటువంటి రాష్ట్ర మాల మహానాడు నాయకులకు మరియు మీడియా మిత్రుల అన్నలకు ఉద్యమ నమస్కారములతో జైభీం తెలుపుకుంటున్నాను. నా పేరు తాళ్ళపాక వినోద్ కుమార్, రాష్ట్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుని రామాజీ మాన్యువల్ వర్గంలో వర్క్ చేస్తున్నాను. ఈనాడు కడప పట్టణమునందు కార్తికేయ సప్లైర్స్లో రాష్ట్ర మాల మహానాడు నాయకులందరూ మేము ఒక కార్యవర్గ సమావేశం చేసుకున్నాము. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రాష్ట్రంలో దళితులపై జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క చర్యపైన మేము వెంటనే స్పందించాలని, అదేవిధంగా మా మాల సోదరులను నిత్యము మేము కలుస్తూ పల్లెలలో నూతన కమిటీలను వేస్తూ మాల మహానాడును బలోపేతం చేస్తూ ఉండాలన్నది ఇక్కడ మా కార్యవర్గ సమావేశంలో మేము ఎన్నుకోవడం జరిగింది. గతంలో రామాజీ ఇమాన్యుయల్ గారి వర్గము ప్రజల నుండి మాకు ఏ సమస్య వచ్చినా మా సాయశక్తులా మేము కృషి చేసి వాటినన్నీ మేము జయించి ఉన్నాము. అదేవిధంగా ఈ 2026 సంవత్సరంలో కూడా ఎటువంటి సమస్యనైనా సరే రాష్ట్ర మాల మహానాడు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. రాష్ట్రంలోని మాల సోదరులందరూ మాకు మీ సపోర్ట్ ఇస్తూ మీ సమస్యలు ఏదైనా కానీ వెంటనే మా దృష్టికి తీసుకురావాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ రాబో రోజులలో జాతీయ నాయకుడు రామాజీ ఇమాన్యుయల్ గారి ఆదేశాల మేరకు పల్లె నిద్ర కూడా మాలో ఒక భాగం చేయాలని అనుకుంటున్నాము. పల్లెలలో తిరిగితే మా మాల సోదరుల కష్టాలు, నష్టాలు, బాధలు మాకు తెలిసి మేము వాటిపై పోరాడే శక్తి మాకు ఇంకా బాగా వస్తుందని మేము ఆలోచిస్తున్నాము. ఈ ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ అధికారులు మారుతున్నారు, ప్రభుత్వ నాయకులు మారుతున్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయి. కానీ దళితుల పట్ల మీరు చూస్తున్నటువంటి చూపు మాత్రం మారట్లేదు. దయచేసి రాజకీయ నాయకులు ఏ ప్రభుత్వమైనా సరే మాకు రావాల్సినటువంటి మా హక్కులను మాకు కల్పించాలని కోరుకుంటున్నాము. ఈనాడు చాలా బాధాకర విషయం ఏంటంటే వైసీపీ ప్రభుత్వం కానీ టీడీపీ ప్రభుత్వం కానీ ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు ఇంతవరకు లేదు. ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్కేఎఫ్డిసి నిధులే లేవు. అంటే దీన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో దళితుల ఎదుగుదల ఏ రాజకీయ పార్టీకి నచ్చట్లేదు. మేము ఆర్థికంగా ఎదిగితే వారికి సమానంగా ఉంటుందనే ఉద్దేశంతో వారు ఎటువంటి లోన్స్ను ఇవ్వట్లేదని మేమందరము భావిస్తున్నాము. కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గుర్తించి ఈ లోన్లను వెంటనే మాకు మంజూరు చేయవలసిందిగా కోరుచున్నాము. అంతేకాకుండా రాష్ట్రంలో ఏ మాల సోదరులకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ మేమందరము మీ వెంట ఉండి పోరాడతామని రాష్ట్ర మాల మహానాడు ఇమాన్యుయల్ వర్గం తరపున చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్. అందరికీ జై భీమ్. జై భీమ్. ఈరోజు రాష్ట్ర మాల మహానాడు ఆధ్వర్యంలో ఈ కార్యకర్తల సమావేశానికి వచ్చినటువంటి నాతోటి నాయకులకు, కార్యకర్తలందరికీ నా దళిత ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే కూటమి ప్రభుత్వం తప్పుడు వాగ్దానాలు ఇచ్చి
దళితులను మోసం చేసి ఓట్లు వేయించుకొని ఏ అయితే వాగ్దానాలు ఇచ్చినాడో అవన్నీ మరిచినాడు. కాబట్టి ఈ దళిత బడుగు బలహీన వర్గాలని కలుపుకొని ఏమైతే మాకు మోసం చేసినటువంటి స్కీములు ఉన్నాయో వాటిని సాధించుకునేదానికి కార్యాచరణ, ఒక దళిత పోరు అనే ఒక కార్యాచరణతో ముందుకు పోవాలని ఈరోజు ఈ కార్యకర్తల సమావేశం జరుపుతున్నాము. ఇదే కాకుండా ఏ అయితే మాకు రాజ్యాంగంలో సంక్రమించినటువంటి ఎస్సీ ఎస్టీలకు ఏమైతే హక్కులు ఉన్నాయో అవన్నీ అమలు చేయడం లేదు. ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తానే అందరితో అప్లై చేసుకోండి అని చెప్పి అందరూ డబ్బులు ఖర్చు పెట్టుకొని అప్లై చేసుకున్న తర్వాత ఆ జీవోనే రద్దు చేసినాడు. అంటే ఆ జీవోనే రద్దు చేసినాడు. అదే కాకుండా ఈరోజు ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు వాళ్ళు పాపం ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకొని వ్యాపారాల కోసం ఇన్ని కట్టుకొని వ్యాపారం చేసుకుందాం అనుకుంటే వాళ్ళకు కూడా 700 కోట్లు బాకీ ఉన్నాడు. అవి వాళ్ళు రోడ్డెక్కి అడిగితే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇలా దళితులను పట్టించుకుండే ఏ పాపానే పోలే ఈ కూటమి ప్రభుత్వం. అదే కాకుండా ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు ఏ ఒక్క దళిత వాడలో కూడా ఒక రూపాయి ఖర్చు పెట్టాలి. ఈరోజు ఎక్కడ చూసినా సమస్యలు, మౌలిక వసతులు లేవు. ఈరోజు సీసీ రోడ్డు లేదు దళిత వాడల్లో. అదే కాకుండా డ్రైనేజ్ లేదు. ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్ పేదలు పోయి ప్రభుత్వ హాస్పిటల్కు పోయితే అక్కడ కూడా సరిగా వైద్యం లేదు. ఈరోజు ప్రభుత్వ విద్య లేదు. ఏమే కానీ లేవు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాలంటే అంతకుముందన్నా ఏదో రేషన్ బియ్యము అయ్యి ఇండ్ల కాటికి వచ్చి ఇస్తాయి. ఇప్పుడు అది కూడా లేదు. ఎక్కడ కానీ రేషన్ బియ్యంలో కూడా పేదవాడి తినే రేషన్ బియ్యంలో కూడా కేజీ 2 కేజీలు తక్కువ ఇస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే మెనూ పాటించడం లేదు. కొన్ని బ్లాక్లో అమ్మేసుకుంటున్నారు. ఇవన్నీ పేదలకు అందేటువంటి పథకాలు, ఎస్సీ ఎస్టీలకు అందేటువంటి పథకాలను సర్వనాశనం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. అదే కాకుండా ఏదన్నా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు, లేదంటే వాళ్ళను భయపెట్టడము, ఇవన్నీ తాటాకు తప్పుళ్ళు, ఇవన్నీ మానుకోవాలని ఈ కుటుంబ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. అదే ఏదైతే మేము ఇవన్నీ అమలు చేయలేదో, ఆయన ఏదైతే వాగ్దానాలు ఇచ్చి అవన్నీ మరిచినాడో వాటి మీద ఖచ్చితంగా ఉద్యమిస్తాం. ఈ దళిత పోరు అనేది ఈ రాష్ట్ర లెవెల్లో మార్చి నుండి ఒక కార్యాచరణ ఈరోజు రూపొందించి మార్చి నుండి అది కార్యరూపం దాలుస్తుంది. ఎక్కడైనా సరే అవసరమైతే సీఎం క్యాంప్ ఆఫీస్ కూడా ముట్టడిస్తాం. ఆ రోజు ఎన్ని కలెక్టర్ గారు కూడా ఈ వ్యవస్థ అనేది, కలెక్టర్ వ్యవస్థ అనేది పూర్తిగా జీరో అయిపోయింది. పేపర్లకు మాత్రమే, పేపర్లకు మీడియా ముందు మాత్రం కోటలు దాటుతుంటాయి వాళ్ళ మాటలు. పని చూస్తే ఏం సున్నా, జీరో. ఏమే కానీ ఎక్కడే కానీ ఒక్క రూపాయి ఖర్చు పెట్టలే డెవలప్మెంట్కు. మొన్న పేపర్ చూసినా గుంతలు పూడ్చినాడంట. ఏం గుంతలు పూడ్చినావా నువ్వు చంద్రబాబు నాయుడు? ఎక్కడ గుంతలు పూడ్చినావు, ఏడ గుంతలు పూడ్చినావు, ఏ గుంతలు పూడ్చింది కూడా నీకు క్లారిటీ చెప్పలే. నువ్వు గుంతలు పూడ్చే కాదయా, ఇక్కడ ఆ కడుపు మండి సస్తున్నారు ప్రజలు. ఎస్సీ ఎస్టీలకు రావాల్సినటువంటి ఏమైతే ఉన్నాయో అవన్నీ నువ్వు అమలు చేయాలా. అవన్నీ లేకుండా నేను గుంతలు పూడ్చినా అంటే అది గుంతలు పూడ్తా అని చెప్పి ఓట్లు ఇచ్చుకునేవా రోజు? ఎన్ని పద్ధతి కాదు ఇది. ఓట్లు వేసినా వేసుకోక తెలుకోక మాట, వేసుకున్నాక ఒక మాట. నువ్వు మాట తప్పుతానండవు మాకు తెలుసు. ఏదంటే ఈరోజు ఈ మాలా మాదిగలకు చిచ్చు పెట్టేదానికి ఈరోజు వర్గీకరణ అంశం తెచ్చిపెట్టి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడుకు మేము వర్గీకరణ విషయంలో మాలా మాదిగలు వేరు, కానీ అన్ని విషయాలలో కలిసి ఉద్యమిస్తాము. ఖచ్చితంగా నీ ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికలలో కూడా గద్దె దించుతాము. నువ్వుగిన ఇలాగే దళితుల ఏ అయితే పథకాలను నువ్వు అణగదొక్కే ప్రయత్నం చేస్తే మాత్రము సహించే ప్రసక్తే లేదు. మేము ఎంతటికైనా సిద్ధంగా ఉండాము. మేము అంబేద్కరిజం చేస్తాము, రాజకీయం చేయము. నీ దగ్గర ఉండే కొంతమంది ఎవరైతే అంబేద్కర్ గారి రిజర్వేషన్ వల్ల ఎమ్మెల్యేలు అయ్యి మంత్రులు అయినారో వాళ్ళు నీ కింద పనిచేసే వాళ్ళు, నీకు వాళ్ళు బానిసత్వాలు చేస్తారేమో, కానీ అంబేద్కరిజం చేస్తాం మేము దళితులము. మేమైతే నీ కింద బానిసత్వం చేయము. ఎప్పుడైనా సరే నీ క్యాంపు కార్యాలయం ముట్టడించేదానికి మేమంతా రాష్ట్ర లెవెల్లో అందరినీ సమాయత్తం చేసి మా హక్కులు సాధించుకునేది వరకు మేము నీ క్యాంపు కార్యాలయం ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై భీమ్.